నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఫ్యాటీ లివర్ సమస్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫ్యాటీ లివర్ సమస్యకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గోపి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే మామూలుగా మనకి కొవ్వు శరీరంలో వేరే వేరే చోట్ల పేరుకోవడం అవకాశాలు ఉంటాయి. అందులో ఒకవేళ లివర్లో కానీ మన కాలేయంలో ఆ ఫ్యాట్ పేరుకోవడం వల్ల వచ్చే సమస్యని మనం ఫ్యాటీ లివర్ అంటాం. దీనివల్ల సమస్యలు ఏమైనా రావచ్చు అంటే, సాధారణంగా మనకి మామూలుగా బయట ఉందంటే మనం లావుగా ఉన్నారనో ఇలా ఇబ్బంది పడతాం, కానీ దానివల్ల సమస్య ఉందని అనుకోం. కానీ లివర్లో ఈ కాలేయంలో ఫ్యాట్ పేరుకోవడం వల్ల దానికి లివర్లో వాపు పెరగచ్చు. వాపు పెరగడం వల్ల ఒక 5-10 సంవత్సరాల్లో ఇది లివర్ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేసి సిర్రోసిస్ అన్న సమస్యను తీసుకురావచ్చు. ఈ సిర్రోసిస్ అన్న సమస్యలో ఏమవుతుందంటే, లివర్ ఫంక్షనింగ్ అదిని పనిచేయడం అది తగ్గిపోవడం వల్ల కడుపులో నీరు పట్టడం లేదా వాంతుల్లో బ్లడ్ రావడం ఇలాంటి సమస్యలు చాలా పెరగవచ్చు. అంతవరకు వెళ్లకుండా మనం ముందుగా జాగ్రత్తలు తీసుకొని ఇది కానీ తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయగలిగితే మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. డాక్టర్ గారు, ఈ ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉంది? ఏ వయసు వరకు ఎక్కువగా వస్తుంది? ఇన్నాళ్ళు ఒకప్పుడు మొదట్లో ఏమనుకునేవారంటే ఇదంతా పెద్ద వయసుల్లోనో అప్పుడు వస్తుందేమో అనుకునేవారు. కానీ రీసెంట్గానే ఇండియాలోని జరిగిన ఒక పెద్ద స్టడీలో తెలిసింది ఏంటంటే, అర్బన్ ఏరియాలోని నియర్లీ ఒక 30-50% లోపు జనాల్లో ఈ ఫ్యాటీ లివర్ అన్న ప్రాబ్లం ఉండొచ్చు. ఈవెన్ పిల్లల్లో కూడా ఒక అడోలసెంట్స్లోని లెస్ దెన్ 18 ఇయర్స్లో కూడా ఈ ఫ్యాటీ లివరు 10-20% కామన్గా ఈ మధ్య చూస్తున్నాం. సో వయసుతో సంబంధం లేకుండా ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్య మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన డైటరీ చేంజెస్ వల్ల ఇప్పుడు ఇంకా కామన్ అవుతుంది ఈ సమస్య. సార్, మరి కొంతమంది మేనరికం మ్యారేజెస్లో చేసుకుంటే కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఇది అరుదండి. ఇది ఎక్కువ లైఫ్ స్టైల్కి సంబంధించిన జబ్బు. ఇలా జెనెటికల్గా అంటే ఫ్యామిలీ వంశపారంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ షుగర్ కూడా తీసుకుంటే సమస్య కూడా ఈ జెనెటికల్గా వంశపారంగా వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యాటీ లివర్ కూడా ఉంది, కానీ ఈ వంశపారంగా కన్నా జెనెటికల్గా కన్నా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంటుంది. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి సార్? ఎటువంటి లైఫ్ స్టైల్ అనే ముందు దాని గురించి మాట్లాడే ముందు మనం ఎవరు ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి, రిస్క్ పాపులేషన్ ఎవరు అన్నది తెలుసుకోవాలి. ఒకటి, బరువు ఎక్కువ ఉన్నది. బరువు ఎక్కువ ఉండడానికి ఒక కొలమానం BMI అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. అదేంటంటే మన ఒక్కొక్కళ్ళ వెయిట్ వాళ్ళ హైట్ ప్రకారం ఉండాలన్నమాట. అది తెలుసుకోవడం కోసం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అన్నది ఉంటుంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ మన ఏషియన్ పాపులేషన్ అంటే మన ఇండియాలో తీసుకుంటే అది హైట్ వెయిట్ బట్టి మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్నది 23.5 కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళకి వెయిట్ ఎక్కువ ఉందని చెప్తామన్నమాట. ఇలాంటి పీపుల్ కానీ లేదా షుగర్ ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళందరికీ రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్యాటీ లివర్ ఉండే అవకాశాలు. సో వీళ్ళలో ముందు ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే బరువు ఎక్కువ ఉన్నా, ముఖ్యంగా BMI 30 కన్నా ఎక్కువ ఉన్నా, లేదా షుగర్ ఉన్న వ్యక్తులు, వీళ్ళు ఏంటంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అంటే అందరికీ అవసరం లేదు, ఈ షుగర్ ఉన్న లేదా బరువు ఎక్కువ ఉన్న వ్యక్తులు తెలుసుకుంటే మంచిది. వాళ్ళు దాన్ని బట్టి తగ్గ జాగ్రత్తలు తీసుకొని ముందుగా ఫ్యూచర్లో లివర్ ప్రాబ్లమ్స్ సమస్యలు లేకుండా జాగ్రత్త పడవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి 2 లక్షణాలు చెప్పారు. ఒకటి వామిటింగ్ అవ్వడము, లేదంటే నీరు చేరటము. అంటే ఈ లక్షణాలని ముందుగానే ఏ విధంగా గుర్తుంచుకోవాలి? ఎందుకంటే ఒక్కోసారి సీజనల్ కానీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అది కాకుండా ఇది ఫ్యాటీ లివర్ సమస్య అని మనం ఏ విధంగా గుర్తించగలుగుతాం? అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే, ఫ్యాటీ లివర్ వల్ల లాంగ్ టర్మ్లో అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత వచ్చే సమస్యల గురించి నేను చెప్పాను. కానీ ఫ్యాటీ లివర్ మొదలైనప్పుడు ఎటువంటి సమస్య రాదు. అంటే మామూలుగా అందరి వ్యక్తుల్లాగే నార్మల్గా సాధారణంగా ఉంటారు.
చాలా మందిలో బీపీ ఉందని తెలియదు చాలా మందికి, కానీ వాళ్ళు మామూలుగా చెక్ చేయించుకుంటే మాకు బీపీ ఎక్కువ ఉందా అంటారు. అలాగే ఫ్యాటీ లివర్ కూడా మీరు చెక్ చేయించుకునేదాకా మీకు ఉందని తెలియదు. ఇదేంటంటే దానివల్ల డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు తెలిస్తే అప్పటికే లేట్ అవుతుంది. సో ముందుగా తెలుసుకోవడం వల్ల ఉపయోగం అన్నమాట. సో నేను చెప్పిన నీ కడుపులో నీరు పట్టడం ఇవన్నీ లేట్ స్టేజెస్ అన్నమాట. బాగా లివర్ బాగా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల తర్వాత తెలుస్తుంది. కానీ ముందుగా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు సాధారణంగా సమస్యలు ఏమీ ఉండవు. వాళ్ళకి ఏంటంటే టెస్ట్ వేరే కారణం వల్ల ఎప్పుడైనా చేయించుకున్నప్పుడు వాళ్ళకి అయ్యో నాకు ఫ్యాటీ లివర్ ఉందా అని తెలుసుకుంటారు. కానీ అందువల్ల ముందుగానే ఇలా షుగర్ ఉన్న వాళ్ళు కానీ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ముందుగా చెక్ చేయించుకోవడం వల్ల అది వాళ్ళకి ముందుగా తెలుస్తుంది, లేట్ అవ్వకుండా. ఈ ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే మొదట ఫ్యాట్ లివర్లో పేరుకుంటుంది, కాలేయంలో పేరుకున్న తర్వాత అందులోని అందరికీ ఇబ్బంది వస్తుందని చెప్పాం. అందులో ఒక కొంత శాతంలోని తక్కువ శాతం ప్రజల్లోని అది కంటిన్యూస్గా వాపు పెరుగుతూ ఉంటుంటుంది కాలేయంలో. పెరగడం వల్ల అది అలా పెరుగుతూ లివర్ డ్యామేజ్ అవుతూ మొదటి స్టేజ్లో ఏంటంటే ఇలాగా దాన్ని సిర్రోసిస్ అంటాం అనమాట. సిర్రోసిస్ వల్ల వాళ్ళు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కానీ అప్పుడు కానీ తెలుస్తుంది. దాని తర్వాత సిర్రోసిస్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి అనమాట. ఎర్లీ స్టేజెస్ కల్లా చైల్డ్ ఏ స్టేజ్ బి స్టేజ్ సి అని ఉంటాయి. అందులో ఏంటంటే ఒక్కొక్కటి దాని తర్వాత ఆ లివర్ పాడవడం వల్ల ఈ సిర్రోసిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడతారు. అంటే కడుపులో నీరు పట్టడము, లేదా వాళ్ళ స్పృహ కోల్పోవడము, లేదా వాంతుల్లో బ్లడ్ రావడము, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి లాస్ట్ స్టేజెస్లోనే. ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉందా? అదే అండి, ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా మన ఇండియాలో కూడా మీరు చూస్తే ఇన్నాళ్ళు మనం మాల్ న్యూట్రిషన్తో అంటే ఆహారం లేక ఇబ్బంది పడేవారు. కానీ మా సమయంతో పాటు ఇప్పుడు వెస్టర్న్ డిసీజెస్ లాగా ఈ ఒబెసిటీది అన్నది పెరుగుతుంది, బరువు ఎక్కువ ఉండడం అన్నది. ఎవరైతే ఇలా బరువు ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ ఫ్యాటీ లివర్ ఉండే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఏ విధమైన పరీక్షలు చేయించుకుంటే ఈ సమస్యని ముందుగా గుర్తించవచ్చు అంటారు? ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మొదటిది అందరూ తెలుసుకోవాల్సింది, అందరూ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే షుగర్ ఉందో లేదా బరువు ఎక్కువ ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. ఏ టెస్టులు చేయించుకోవాలంటే సాధారణంగా బ్లడ్ టెస్ట్లో కూడా తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లో సాధారణంగా వాళ్ళు లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి అన్నమాట. అది లివర్ ఎలా పనిచేస్తుందో పనితీరుని చెప్పే టెస్ట్. ఆ టెస్ట్లోని ఏఎల్టీ ఏఎస్టీ అని స్పెషల్ టెస్టులు ఉంటాయి. అందులోనే ఆ టెస్టులు చేయించుకుంటే లివర్లో వాపు ఉందో లేదో తెలుస్తుంది. కానీ ఇదేంటంటే కొంచెం తర్వాత స్టేజ్లో తెలుస్తుంది మనకి వాపు వచ్చిందా లేదని. దానికన్నా ముందు తెలియాలనుకుంటే మనము ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటే అల్ట్రాసౌండ్లోని లివర్లో ఫ్యాట్ పేరుకుందా లేదా, పెరిగిందా లేదా అన్నది తెలుస్తుంది, ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని. ఒకవేళ కానీ ఎవరికైనా ఆ లివర్లో వాపు బ్లడ్ టెస్ట్లోని తేడా ఉన్నా, లేకపోతే ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినా, వీళ్ళకి తర్వాత ఇంకా కొంచెం బెటర్ టెస్ట్ చేసి అసలు లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది, దానివల్ల ఎంత ఇబ్బంది పడింది అన్నది కూడా తెలుసుకుంటాం. సార్, ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళు యాజ్ యూజువల్గా అందరి మనుషుల్లాగే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవచ్చా? అంటే దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? లేదు, ఫ్యాటీ లివర్ ఉన్నదన్నది అది ఒక పెద్ద జబ్బులా మనం పరిగణించకూడదు. అదేంటంటే ఎవరైతే ఫ్యాటీ లివర్ ఉందో వాళ్ళు ఏంటంటే అందరిలాగే నార్మల్గానే చేసుకోవచ్చు పని. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఒకవేళ దానివల్ల లివర్ ప్రాబ్లం అడ్వాన్స్ స్టేజ్ దాకా వెళ్తే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే 90% వరకు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరూ తన నార్మల్ పనులన్నీ నార్మల్గా చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడు మోకాలు నొప్పి అంటే కీల్ సర్జరీ చేస్తున్నారు, మోకాలు రీప్లేస్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫ్యాటీ లివర్ రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా? అదే ఫ్యాటీ లివర్ అన్నది ఒక పెద్ద దాన్ని కానీ మనం లాస్ట్ స్టేజ్ ఆఫ్ అంటే పూర్తి కాలేయం డ్యామేజ్ అవ్వనంత స్టేజ్ వరకు లాస్ట్ వరకు తీసుకెళ్ళకపోతే అది పెద్ద ప్రాబ్లంగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. అదేంటంటే ఇందులో అతి ముఖ్యమైనది ముందుగా తెలుసుకోవడం అన్నది ముఖ్యం. ముందుగా తెలుసుకుంటే అసలు ఇవి జస్ట్ మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి దాన్ని పూర్తిగా మనం తగ్గించి నార్మల్గా మనం హెల్తీగా ఉండొచ్చు. సో దానికి మళ్ళీ కేవలం జస్ట్ ఫ్యాటీ లివర్ ఉందని ఏదో కంగారు పడడం, భయపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీలీ ట్రీటబుల్ డిసీజ్. చాలా ఈజీగా మనం వైద్యం చేసి దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి మామూలుగా చేయొచ్చు. డాక్టర్ గారు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు కానీ ఈ సమస్య రాకూడదు అనే వాళ్ళకు కూడా?
అదే ఎవరైనా మామూలుగా ఏదైనా కారణంగా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అందులో ఫ్యాటీ లివర్ ఉందని తెలుస్తుంది. మేము చాలామంది పేషెంట్స్ చూస్తాం, వాళ్ళందరూ అరే ఫ్యాటీ లివర్ ఉంది ఏంటి ఎలా చేయాలి అని అంటారు. మొదటి ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మామూలుగా లైఫ్ స్టైల్ చేంజెస్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఒకటి ఆల్కహాల్, ఇండియాలో అది ఒక కామన్ కాజ్. ఆల్కహాల్ ఎక్కువ శాతంలో తీసుకున్న వాళ్ళకి, ఎక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ రావచ్చు. 2 కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, లైక్ క్రానిక్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్యాటీ లివర్ రావచ్చు. 3 వేరే కారణాల వల్ల ఏదైనా డ్రగ్స్ తీసుకున్న ట్యాబ్లెట్స్ తీసుకున్న వల్ల కానీ కొన్ని ట్యాబ్లెట్స్ స్పెసిఫికల్లీ వల్ల కూడా రావచ్చు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము మొదటి ఇవి చూస్తాం, అంటే వాళ్ళు ఏమైనా ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారా, 2 వీళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, 3 వీళ్ళు ఏమైనా మందులు తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ వచ్చిందా. ఇవేవీ లేనప్పుడు మేము దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటాం. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఫస్ట్ వాళ్ళకి అంటే దీని ఇది ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అనే పెద్ద ప్రాబ్లంలో ఒక పార్ట్ అనమాట, అంటే ఒబిసిటీ రిలేటెడ్ ప్రాబ్లం. ఇందులో వాళ్ళకి బీపీ ఎలా ఉన్నది, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్, లిపిడ్ ప్రొఫైల్ అంటే వాళ్ళ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళ షుగర్ ఏమైనా ఉందా, అసలు ఇవన్నీ మేము ముందు చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యం, మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇందులో అతి ముఖ్యమైనది బరువు తగ్గడం. ఈ బరువు తగ్గడంలో ఎలా అంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఒక వారానికి ఒక 1/2 kg అనో, అంటే సడన్గా కాకుండా ఒక 1/2 kg అని తగ్గుతూ నెమ్మదిగా వాళ్ళు ఉన్న బరువులో ఒక 7 నుంచి 10% కానీ తగ్గితే వాళ్ళకి ఫ్యాటీ లివర్ అన్నది ట్రీట్ అవుతుంది. ఆ బరువు తగ్గడానికి ఏం చేయాలి, ఒకటి ఫుడ్ హ్యాబిట్స్. సో వాళ్ళు ముందు తీసుకున్న దానికన్నా ఆహారం తక్కువ తీసుకోవాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి. ఎక్కువ షుగర్ ఏంటంటే మన అలవాట్ల ప్రకారం కూల్ డ్రింక్స్ అనో, లేకపోతే స్వీట్స్, ఐస్ క్రీమ్స్, లేకపోతే ఎక్కువ మోతాదులో తీసుకోవడం, ఇవన్నీ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు తీసుకునేది రైస్ కూడా మనకు ఏంటంటే ఇప్పుడు అంతా పాలిష్డ్ రైస్ ఇవన్నిటి వల్ల వీటికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మనము తీసుకున్న రైస్ వెంటనే డైజెస్ట్ అయిపోయి వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. అలా కాకుండా మన పూర్వీకులు వాడే జొన్నలు కానీ, లేదా తక్కువ అంటే పాలిష్ తక్కువ చేసిన రైస్ కానీ, ఇలాంటివి తీసుకోవడం వల్ల, రాగి ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ బరువు త్వరగా తగ్గచ్చు. 2 ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో దాంతోపాటు మనం తీసుకునే కొవ్వు పదార్థాలు కూడా తగ్గించుకోవాలి. ఇవి తీసుకోవడంతో పాటు మనం బరువు తగ్గడానికి ఆల్రెడీ ఉన్న బరువు తగ్గడం కోసం రోజు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక 20 నుంచి 30 నిమిషాలు ఎక్సర్సైజు, ఇలా మన తిండి వ్యవహారం అంతా ఒక కంట్రోల్లో తీసుకురావడం వల్ల మనం బరువు తగ్గచ్చు. ఇలా ఒక 7 నుంచి 10% బరువు తగ్గిన తర్వాత వాళ్ళకి ఫ్యాటీ లివర్ అన్నది ట్రీట్ అయిపోతుంది. సో దీంతోపాటు నేను ఇందాక చెప్పింది బీపీ ఉంటే దానికి ట్రీట్మెంట్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి ట్యాబ్లెట్స్ తీసుకోవడం, షుగర్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ ముఖ్యమైన పార్ట్ ఇందులో. ఓకే డాక్టర్ గారు, మరి ఫ్యాటీ లివర్కి మందులతోనే చికిత్స నయమవుతుందా, లేకుంటే ఫర్దర్గా సిచ్యువేషన్ని బట్టి సర్జరీ దాకా వెళ్ళాల్సి ఉంటుందా? లేదు, దీనికి నేను ముందు చెప్పినట్టే అతి ముఖ్యమైనది ఇందులో లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే బరువు తగ్గడం. దాంతోపాటు ఒకవేళ కానీ లివర్లో వాపు ఉండి డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అని అనిపించినప్పుడు మనం మందులు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ ప్రస్తుతం రీసెర్చ్ జరుగుతుంది. సో కొత్త మందులు వస్తున్నాయి, కానీ మందులతోటి వచ్చే బెనిఫిట్ అదిని ఉపయోగం లిమిటెడ్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. దాంతోపాటు మందులు కూడా స్టార్ట్ చేయాలి దీంట్లో. అందులో మందులు వాళ్ళకి షుగర్ ఉందా లేదా, మిగతా కొలెస్ట్రాల్ ఎలా ఉన్నది, అవన్నీ దాన్ని బట్టి బరువు ఎంత ఉన్నారు, దీన్ని బట్టి వాళ్ళకి వేరే రకాలుగా మందులు పెట్టచ్చు అనమాట. దీనివల్ల ఉపయోగపడి వాళ్ళకి ఫ్యాటీ లివర్ అన్నది తగ్గుతుంది. సో అందులో ఈ మందుల తర్వాత మనము చూసేది బరువు తగ్గుతున్నారా లేదా. కొంతమందికి ఏంటంటే బరువు చాలా ఎక్కువ ఉంటారు, 100 kgs 120 kgs అని బాగా బరువు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గలేకపోతుంటారు. అది కేవలం వారి ప్రయత్నం లేకపోవడం కాదు, దానికి కారణం ఏంటంటే వాళ్ళకి కొంత జెనెటికల్ అందులో కూడా ఉంటుంది అన్నమాట బరువు తగ్గిపోవడానికి. వీళ్ళకి ఎవరైతే ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా లేదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా బరువు తగ్గలేదు,
ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అన్న వాళ్ళకి డ్రగ్స్తో పాటు మనం సర్జరీ కూడా అడ్వైస్ చేయొచ్చు. ఇదేంటంటే ఓన్లీ ఫ్యాటీ లివర్ కానీ కాదు, మెయిన్ బరువు తగ్గడానికి. ఎందుకంటే బరువు పెరగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కేవలం ఫ్యాటీ లివరే కాకుండా షుగర్ కంట్రోల్ లేకపోవడం, లేకపోతే బీపీ కంట్రోల్ లేకపోవడం, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోవడం, తర్వాత ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ లేకుండా ముందుగా బరువు తగ్గడానికి సర్జరీలు అనేవి కూడా ఉన్నాయి. వీటిని బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటారు. ఈ బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అన్నది ఎండోస్కోపికల్గా కూడా చేయొచ్చు. అంటే కేవలం పైన అసలు సర్జరీ ఏమీ కడుపు కోయకుండా ఎండోస్కోపికల్గా కూడా చేయొచ్చు. లేదు ఇంకా ఎక్కువ బరువు తగ్గాలి అనుకుంటే వాళ్ళకి సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సర్జికల్, సో వీటిని బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటారు. దీనివల్ల వాళ్ళ బరువు 10% నుంచి ఒక 30% కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ ఎలాగైతే బరువు తగ్గుతారో వెంటనే ఈ ఫ్యాటీ లివర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. చాలామంది సర్జరీ ఎందుకు అని చెప్పి భయపడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎండోస్కోపికల్గా ప్రొసీజర్స్ వస్తున్నాయి. లైక్ బెలూన్ ఉంటుందన్నమాట. అంటే మన మామూలు బెలూన్ని కడుపులో పెడతారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు బరువు తగ్గుతూ ఉంటుంటారు. ఒక 6-12 నెలల తర్వాత వాళ్ళు బరువు ఎలా తగ్గుతారో, తగ్గిన తర్వాత మళ్ళీ మనం ఆ బెలూన్ వెనక్కి తీసేస్తాం. సో పర్మనెంట్ డ్యామేజ్ కానీ ఏది ఉండదు అనమాట. 2 ఎండోస్కోపికల్గా కూడా మనం బేరియాట్రిక్ సర్జరీ చేయొచ్చు. అలాగే లాప్రోస్కోపిక్ ద్వారా కూడా మంచి బేరియాట్రిక్ సర్జరీ చేయొచ్చు. డాక్టర్ గారు, మామూలుగా పెద్దవాళ్ళలో అయితే ఈ ఫ్యాటీ లివర్ గురించి మనం చెప్పుకోగలుగుతాం. అయితే చిన్నపిల్లల్లో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లలు కూడా అదే జాగ్రత్తలు అవసరం. ఏంటంటే ముందు వాళ్ళు బరువు తగ్గించడం. అంటే పిల్లలకి మనం చేసే ఫుడ్ అలవాట్లు అనేవి మార్చాలి. అంటే వాళ్ళకి ఈ ఐస్ క్రీమ్లని, కూల్ డ్రింక్లని అన్నీ అలవాట్లు తీయాలి. అదేంటంటే షుగర్ అన్నది కూడా ఒక ఎడిక్టివ్ లాంటిదే. షుగర్ ఎంత అలవాటు అవుతే పిల్లలు అంత ఎక్కువ తీసుకోవడానికని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఆ అలవాటు తగ్గించి బరువు తగ్గించడం వల్లే వాళ్ళు కూడా చాలా ఈ ఫ్యాటీ లివర్ అది ఇంప్రూవ్ అవుతుంది. సరే, యాక్చువల్గా చాలామంది కడుపు నొప్పి అంటూ ఉంటారు కదా. ఈ కడుపు నొప్పి కోసం చేసే పరీక్షల్లో దాన్ని ఫ్యాటీ లివర్ సమస్యగా కూడా అనుమానించవచ్చా? అదే చాలా కామన్గా కడుపు నొప్పి కోసమని అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు అందులో ఫ్యాటీ లివర్ ఒకటే వస్తుంది. అందరూ చాలామంది ఈ ఫ్యాటీ లివర్ వల్లేనా ఆ కడుపు నొప్పి అనుకుంటారు. కానీ సాధారణంగా ఫ్యాటీ లివర్ వల్ల కడుపు నొప్పి రాదు. డాక్టర్ గారు, అదే విధంగా ఈ మధ్య ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి ఆ వ్యాధి తీవ్రతను బట్టి అది క్యాన్సర్గా తిరిగే అవకాశం కూడా ఉంటుంది అంటారు. అదేవిధంగా ఈ ఫ్యాటీ లివర్ కూడా క్యాన్సర్ సోకే అవకాశాలు ఉన్నాయా? మంచి క్వశ్చన్. ఇది ఏమిటంటే ఈ ఫ్యాటీ లివర్ అన్నది ఒక 20-30 ఏళ్ళు లోపల ఉండడం కారణంగా ఒకవేళ దాన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఇది అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ లివర్ డ్యామేజ్, సిరోసిస్లోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రతి 6 నెలలు ఒక అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ చేసి మనము వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ వస్తుందా లేదా అని ముందుగా టెస్ట్ చేసి చెక్ చేస్తుంటాం. ఈ ఫ్యాటీ లివర్లో ఇంకో ప్రమాదం ఏంటంటే సాధారణంగా ఎప్పుడైనా లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయ్యి సిర్రోసిస్ అనే స్టేజ్కి వెళ్ళినప్పుడే మనకి లివర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అది దేనివల్ల అయినా సరే, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు. కానీ ఈ ఫ్యాటీ లివర్లో ఏంటంటే మీకు అంత అడ్వాన్స్డ్ స్టేజ్ వెళ్ళకముందే ఆ ముందు స్టేజ్లోనే ఈ క్యాన్సర్ రావడం అన్నది జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే అసలు లివర్ సిర్రోసిస్ లేకుండా, అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ లేకుండానే లివర్ క్యాన్సర్లు వస్తున్నాయి. ఆ లివర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ఇప్పుడు వన్ ఆఫ్ ద కామన్ కాజ్, ఇంపార్టెంట్ థింగ్ ఫ్యాటీ లివర్ అవుతుంది. అందువల్ల ఈ ఫ్యాటీ లివర్ని మనం ముందుగా ఐడెంటిఫై చేసి గుర్తించి ట్రీట్ చేయాల్సిన అవసరం ఇంకా ముఖ్యంగా పెరిగింది. డాక్టర్ గారు, ఒక టైంలో అయితే అసలు కాలేయం దెబ్బతినింది అంటే దానికి రీప్లేస్మెంట్ లేదు, ట్రీట్మెంట్ లేదు అని చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు. అవి రేర్గా కూడా ఉండేవి. ఇప్పుడు కానీ కామన్ అయిపోతుంది ఈ ఫ్యాటీ లివర్ సమస్య. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మీరు అన్నట్టు బరువు కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ని బాగా ఉంటే ఒకవేళ దాన్ని కంట్రోల్ చేయడం జాగ్రత్తగా. ముందుగానే ఒకవేళ రిస్క్ ఉన్నంటే షుగర్ పేషెంట్లో కానీ బరువు ఉన్న వాళ్ళని ఫ్యాటీ లివర్ ఉందా లేదా ఉంటే దాన్ని ట్రీట్ చేయడానికి అవసరమైన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మందులు కానీ తీసుకొని జాగ్రత్త పడాలి. ఒకవేళ కానీ ఒకప్పుడులాగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. ద సక్సెస్ ఈజ్ లైక్ చాలా బిగ్ సక్సెస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలాంటి కాలేయం సూట్ అవుతుంది? అంటే వాళ్ళ కుటుంబం నుంచి తీసుకోవచ్చా, బయట వ్యక్తులను కూడా తీసుకోవచ్చా, వాళ్ళకి సెట్ అవుతుంది అని ఎలాంటి పరీక్షలు చేస్తారు? సాధారణంగా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అది
ఇంపార్టెంట్. కానీ ఇండియాలో ఏంటంటే ఒక యూజువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది లైవ్ డోనరు, డెడ్ డోనర్ అని ఉంటుంది. సాధారణంగా ఎవరిదైనా బ్రెయిన్ డెడ్ అయినా వాళ్ళు ఏంటంటే డెడ్ డోనర్ నుంచి గవర్నమెంట్ ప్రొసీజర్, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్ ఉంది. ఆ ప్రోటోకాల్ ద్వారా ఆ డెడ్ డోనర్ నుంచి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది రిట్రీవ్ చేసి మనకి ఇస్తారు వేరే హాస్పిటల్స్కి. అది కాకుండా లైవ్ డోనర్లు ఏంటంటే ఇండియాలో రిలేటివ్స్ మాత్రమే ఇవ్వగలరు అనమాట. అంటే లివర్ ఇప్పుడు డొనేట్ చేయడం కూడా ఇట్ ఈస్ ఏ సేఫర్ ప్రొసీజర్. ఎందుకంటే ఇండియా ఈజ్ మొత్తం వరల్డ్లోనే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెంటర్, అంటే ఒక పెద్ద సెంటర్ అనమాట లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి. ఇట్స్ ఏ సేఫ్ ప్రొసీజర్ అండ్ చాలా కామన్గా చేస్తుంటారు. సరే, ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్, డోనర్దిను ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళది, ఇద్దరిది లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? సర్జరీ సక్సెస్ అవుతుంది అంటున్నారు, మరి జాగ్రత్తలు ఎలాంటివి పాటించాలి? అదే డోనర్కి ఏంటంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత, ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత తనకి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, నార్మల్ లైఫ్ లాగానే ఉంటుంది డోనర్ది. తర్వాత రిసిపియంట్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏదైతే లివర్ పెట్టారో లోపల అది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడం కోసం వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ అనే డ్రగ్స్ ఇస్తుంటారు. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ అది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించడానికి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ టైంకి డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే బాగా ఉంటుంది. అందులో ప్రాబ్లం. డాక్టర్ గారు, మరి ఇంత ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, కాలేయం సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, మరి యశోద హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్యాటీ లివర్ ఏంటంటే ఇది ఈ ఒబిసిటీ అన్న దాంట్లో ఒక పార్ట్ అనమాట. అది ఒక లక్షణం. ఒబిసిటీలోని వాళ్ళకి బరువు ఎక్కువ ఉండే ఒబిసిటీలో వాళ్ళకి షుగరు, కొలెస్ట్రాల్ ప్రాబ్లము, బీపీ, ఫ్యాటీ లివరు, ఇలా అనేక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీళ్ళందరికీ ఒబిసిటీ కంట్రోల్ చేయడం అన్నది ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మనకి ఒక యశోదాలోని డివిజన్ ఆఫ్ ఒబిసిటీ, మెటబాలిజం అండ్ న్యూట్రిషన్ లాగా ఒక స్పెషల్ డివిజన్ ఉంది. అంటే ఇందులో అందరూ, ఒక డైటీషియన్ అని, ఒక కౌన్సిలరు, ఒక ఫిజిషియన్, ఒక గ్యాస్ట్రెంట్రాలజిస్టు, ఒక సర్జన్, వీళ్ళందరూ ఒక పార్ట్గా ఉంటారు. ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు బరువు తగ్గడానికి తనకు కావాల్సిన కౌన్సిలింగ్ కానీ ప్రాపర్గా చేస్తూ ఏ న్యూట్రిషన్ తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, తనకి ఏది బెటర్గా సూట్ అవుతుందో తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం. దాని తర్వాత దాన్ని పేషెంట్ మళ్ళీ వచ్చినప్పుడు ఎంత బెనిఫిట్ పడింది, బరువు ఎంత తగ్గారు, మరి తగ్గకపోతే మనం ఇంకేం ప్రొసీజర్స్ చేయొచ్చు, సర్జికల్ ప్రొసీజర్స్ బెటరా, ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ బెటరా అన్నది పేషెంట్ ఏంటంటే ఒకసారి బరువు లాంగ్ రన్లో, లాంగ్ టర్మ్గా సస్టైన్డ్గా ఆ బరువు తగ్గడానికి ఏం చేయాలన్నది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలం. సో అన్ని స్పెషాలిటీస్ ఒకే చోట ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. దీన్నే మల్టీ డిసిప్లినరీ టీమ్ ఎఫర్ట్ అంటాం అనమాట. అంటే అన్ని డిసిప్లిన్స్, వేరియస్ బ్రాంచెస్ అన్నీ కలిసి ఒక పేషెంట్కి బెస్ట్ మ్యాక్సిమం బెనిఫిట్ ఇవ్వడానికి మనం ఎలా హెల్ప్ చేయగలం అన్నది వీ కెన్ డూ ఇట్ ఇన్ యశోద. సార్, యాక్చువల్గా ఇప్పటి వరకు ఫ్యాటీ లివర్ సమస్య అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళకే అన్నారు. అదేవిధంగా షుగర్ పేషెంట్స్, మరి షుగర్ పేషెంట్స్ కొంతమంది సన్నగా అయిపోతుంటారు కదా, మామూలుగా సన్నగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వారికి ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉండదా? తప్పకుండా ఉందండి. ఈ బరువు మొత్తం ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్లు 100 మందిలో అన్నట్టు అనుకుంటే అందులో 10% మందికి బరువు నార్మల్గా ఉంటారు. అంటే వాళ్ళ BMI, ఈ బాడీ మాస్ ఇండెక్స్ అన్నది తక్కువ, నార్మల్ రేంజ్లోనే ఉంటుంది. కానీ వీళ్ళలోని ఫ్యాటీ లివర్ కూడా ఉండొచ్చు. అండ్ ఫ్యాటీ లివర్ వచ్చే అన్ని కాంప్లికేషన్స్ వీళ్ళలో కూడా రావచ్చు. అందువలన ఈ బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అనుకోకుండా బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు లివర్లో వాపు ఉన్నట్టు వచ్చిందంటే, లివర్ ఫంక్షన్లోని అంటే ALT, AST పెరిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళు ఎందుకు పెరిగింది అన్నది టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకు పెరిగింది కదా అని చెప్పి అజాగ్రత్త చేస్తే ఆ ఫ్యాటీ లివర్ ఉంటే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఈ బరువు తక్కువ ఉన్న వల్ల కూడా రావచ్చు. వాళ్ళకి అందువల్ల చేయించుకున్నప్పుడు ఇంకే కారణంగా ఈ లివర్లో, ఈ కాలేయంలో వాపు వచ్చింది, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదా ఏమైనా మందులు తీసుకోవడం వల్ల వచ్చిందా, లేదా వీళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చిందా, ఇవన్నీ చెక్ చేయాల్సిన అవకాశం ఉంది. సో అందువల్ల ముఖ్యమైనది ఏంటంటే బరువు అంటే నార్మల్గా ఉన్నాము, మనకి ఫ్యాటీ లివర్ లేదు అన్నదాన్ని అనుకోవడానికి లేదు. తర్వాత వీళ్ళు ఈ ఇన్ఫెక్షన్ లేదు, ఆల్కహాల్ తీసుకోవట్లేదు, ఇవన్నీ అనుకున్న తరప్పుడు మనం ఒక స్పెషల్ టెస్ట్, ఇందాక మనం మాట్లాడుకుని ట్రాన్సియంట్ ఎలాస్టోగ్రఫీ అని టెస్ట్ చేస్తే ఫైబ్రోస్కాన్ అన్నది లివర్లో ఎంత ఫ్యాట్ ఉన్నదని తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. మామూలుగా షుగర్ ఉన్న పేషెంట్స్లో బరువు తగ్గడానికి కారణం ఏంటంటే అది షుగర్ కంట్రోల్ లేకపోవడం. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి షుగర్ మొదలుపెట్టినప్పుడు కొంచెం బరువు ఉంటారు,
కానీ షుగర్ ప్రాపర్గా కంట్రోల్లో లేకపోవడం వల్ల మాత్రలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే బరువు బాగా తగ్గిపోతారు. బరువు తగ్గినా సరే ఫ్యాటీ లివర్ అలాగే ఉండిపోతుంది ఆ పేషెంట్స్లో. సో వాళ్ళు బరువు తగ్గినంత మాత్రాన ఫ్యాటీ లివర్ తగ్గిపోద్దని అనుకోకూడదు. వాళ్ళకి ఏంటంటే షుగర్ కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ సమస్యకు చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.